జీవితాంతం జైల్లోనే ఉండాలి. వీళ్ళు చేసిన చట్టాలు, వీళ్ళు చేసినంత నిర్వాహకం. ఒక భారతీయుడిగా అమెరికా సింగపూర్లో ఒక ఉన్నత స్థానానికి ఎదిగిన వ్యక్తి, అమరావతికి దోహదం చేయడం కోసం ప్రయత్నం చేసిన వ్యక్తి, ఆయన చేసిన నేరం ఏంటి? కేవలం ఒక మీటింగులో ఎవరో వాచే ఇచ్చారు. ఒక $200 $300 ఖరీదు చేసిన వాచే ఏదో ఇచ్చారు. నాకు తెలిసినంత వరకు చాలా చాలా భారతదేశం లెక్కలో చాలా చిన్నది. అది గవర్నమెంట్కి సమర్పించుకుని ఆయన దగ్గర ఉంచుకున్నాడు అనేదే నేరం. అర్థం ఏదో క్విడ్ ప్రోకోలోనో జగన్మోహన్ వేల కోట్లు దోచుకునే కాదు. ఎవరైతే ఒక మీటింగ్ స్థానంలో ఆయనకి డొనేట్ చేసిన ఒక వస్తువుని ఆయన ఉంచుకున్న, డొనేషన్ తీసుకున్నాడు అనేదే నేరం. చిన్నది, అది ఆ ఒక్క చిన్న నేరానికి ఆయన జైల్లో పెడితే మరి ఇన్ని నేరాలు చేసిన వాళ్ళు వీడు అసలు ఎప్పుడు బయటికి రారు. సింగపూర్ లాంటి చట్టాలు ఉంటే జీవితాంతం జైల్లోనే ఉండాలి. వీళ్ళు చేసిన చట్టాలు, వీళ్ళు చేసినంత నిర్వాహకం. ఇవాళ దోషులు బయటకు రాకుండా భయపడే పరిస్థితి ఎందుకు వస్తుంది? పరిటాల రవి హత్య తర్వాత అనుసంధానంగా ఉన్న అనేక హత్యలు మూలం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇవాళ కోడికత్తి కేసు ఎందుకు విచారణ పూర్తి కావటం లేదు? బాబాయ్ కేసు ఎందుకు పూర్తి కావటం లేదు? బాబాయ్ కేసులో సాక్ష్యాలు చెప్పేవాళ్ళు చచ్చిపోతూ ఉన్నారు, మర్చిపోకండి. భయభ్రాంతులకు గురైపోతున్నారు. అలాగే ఈ అవినీతి కేసుల్లో భయభ్రాంతులకు గురైపోతున్నారు అధికారులు కానీ, అధికారంలో పనిచేసిన వాళ్ళు కానీ. ఇవాళ భయపడి బయటకు వస్తే చంపేస్తాడు అంటే ఎలాంటి